నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం। చేయవలసిందిగా కోరుతున్నాము। సోమనరసయ్య గారు, సింగారం యాకన్న గారు, అశోక్ భూపేందర్ గారు, ప్రొఫెసర్ అశోక్ తోట అశోక్ గారు, ప్రతి ఒక్కరు చేయవలసిందిగా కోరుతున్నాము। బర్లెంకన్న గారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, ప్రజల సంఘాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్పొరేషన్ వలన వివిధ సంఘాలలో వెనుకబడిన వారందరినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంఘ సభ్యులకు బాధ్యతను అప్పచెప్పడం ముందు జరుగుతుంది। సంఘం ఆధ్వర్యంలో క్యాబినెట్ తీర్మానం చేసి కుల సంఘాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మన స్థానిక శాసనసభ్యులు మందల సామెల్ గారికి, జిల్లా మంత్రులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా కుల సంఘం తరఫున మేము పాలాభివందనం చేస్తున్నాం। ఎందుకంటే గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో ఇదే కులాలు ప్రతి కులం రోడ్డు మీద కూర్చుంటేనే తెలంగాణ వచ్చింది। ఆ రోజు కేసీఆర్ గారు గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు గొర్రెలు బర్రెలు ఇవే చేసుకోవాలని ఉద్దేశం తప్ప కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాలను పటిష్టం చేయాలి, నీ హక్కులేందో నువ్వు కాపాడుకోవాలని చూడకుండా మనం ఒక ఇంటి గొర్రెలాగా బర్రెలాగా చూసి డబ్బులు ఎవరికి ఏం చేసినా డబ్బులే ముఖ్యమైన ఉద్దేశంగా రాజకీయ పబ్బం కట్టుకున్నారు తప్ప ఇవాళ ప్రతి కులం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది। ఇవాళ మనం ఈ కుల వ్యవస్థలో ఆ రోజు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు, ఇదే మా మున్నూరు సంఘం నుంచి కూడా ప్రతి కమ్యూనిటీ గురించి కూడా కుల సంఘాలు ఆ రోజు నిరాహార దీక్ష చేస్తేనే ఇవాళ తెలంగాణ మన ఢిల్లీ లెవెల్ కదిలి ఆ రోజు నా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది। కానీ సోదరులారా, ఇవాళ 10 సంవత్సరాలు వెనకపోవడానికి కారణం ఎవరు? అది అందరికీ తెలిసే విషయమే। కాబట్టి ఇవాళ మనం ఇచ్చిన ఈ హక్కుల విషయాలు కానీ, ఈ కుల సంఘాల గౌరవ విషయాలు కానీ కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా ఐక్యతగా ఉండి, వెన్నుదన్నుగా ఉండి ఈ ప్రభుత్వానికి సహాయతలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండడానికి మనందరము కృతజ్ఞతతో ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు। జై హింద్। మరియు మండలంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమానికి వచ్చినటువంటి తిరుమలగిరి మున్నూరు కాపు సోదరులకు మరియు తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులకు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మరియు టౌన్ అధ్యక్షుల గారికి వివిధ వచ్చినటువంటి నాయకులకు అందరికీ శుభాభివందనాలు। మనము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రిమండలిలో మరియు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగినది। అదేవిధంగా మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసికట్టుగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది। ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈరోజు 3 నెలలలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేయలేనటువంటి పనులను 3 నెలల్లో చేయించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టినారు। అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మెగా డిఎస్ అయితేంది, మహిళలకు సహకార సంఘాలకు రుణాలు అయితే వడ్డీ లేని రుణాలు, ప్రతి ఒక్కరిని 1 కోటి మంది మహిళలు లక్షాధికారులు ఇచ్చే కార్యక్రమంగా విజయవాడ అభయస్థంలో 6 గ్యారెంటీలు భాగంగా ఈరోజు 5 గ్యారెంటీలను అమలు చేసి, మరియు అదేవిధంగా రుణమాఫీ కార్యక్రమం అయితేంది, పింఛన్లు అయితేంది, మరియు కొత్త రేషన్ కార్డు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులే రాలేదు, రేషన్ కార్డుల పరిచయం అయితేంది, రైతు బంధు కార్యక్రమంలో 93% ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది। అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఇంద్రమ ఇల్లు మన తుంగతుర్తి కాన్స్టిట్యూషన్కు 3000 ఇండ్లు, అదేవిధంగా మన ఇంకా కూడా ఎక్స్ట్రా కూడా ఇంకా కొట్లాడుతున్నారు। అదేవిధంగా అన్ని రకాల అభివృద్ధిని 3 నెలలలో గత ప్రభుత్వం చేయలేనటువంటి 10 సంవత్సరాల పనిని 3 నెలల్లో చేయించి
ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ దీవించినటువంటి ప్రభుత్వం కాబట్టి మన ప్రజాపాలనలో ఈరోజు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మనం అందరూ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మంత్రిమండలిలో తీర్మానం చేసి 10 కార్పొరేషన్లు ఇవాళ కులాలకు అతీతంగా గతంలో ఒకటే కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉండే అన్ని కార్పొరేషన్ 16 కులాలకు అతీతంగా ఈరోజు కార్పొరేషన్లు ఏర్పడడం చేయడానికి అన్ని విధాలుగా ఇవాళ విద్యార్థులకు అయితేంది విద్యార్థులకు అయితేంది అన్ని రకాలుగా ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఈఆర్సీ పెంపు కార్యక్రమం అయితేంది మహిళలకు అయితేంది వృద్ధులకు అయితేంది అన్ని రకాలైన గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేస్తారా చేయలేదనే కార్యక్రమంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఈరోజు చంపబెట్టేలాగా 3 నెలల నుండి చేసి 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు దిగ్విజయంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మున్నూరు కాపు సంఘానికి అయితే అన్ని కార్పొరేషన్ కులాలకైతే అన్ని ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు జిల్లా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలకు నేను ధన్యవాదాలు